సర్జరీ మా సంగతి కాదు, అంటే మా 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 ట్రైనింగ్ కాదు. మేము ఓన్లీ ఇంజెక్షన్స్తోనే క్యూర్ మేము ట్రీట్ చేస్తాం కాబట్టి పెయిన్ని. సో దీంట్లో జాయింట్లో రీజనరేటివ్ థెరపీ అన్నది ఒక కొత్త సిస్టమ్. అంతకుముందు ఏం చేసేవాళ్ళు, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్, హైల్రోనిక్ యాసిడ్ ఇంజెక్షన్స్, గ్లూకోజ్ ఇంజెక్షన్స్ జాయింట్లో వేసి కట్టించారు. ఈ రీజనరేటివ్ థెరపీ అనేది డైరెక్ట్గా ఆ ముఖ్య కారణం ఏదైతే కార్టిలేజ్ జరిగిందో, టెండాన్ డ్యామేజ్ అయిందో, ఏదైనా లిగమెంట్ ఇంజరీ అయిందో దాని మీద ఈ పిఆర్పి సెల్స్ వేయడం ద్వారా రికవర్ అనమాట. సో అది స్టార్ట్ అయినప్పుడు మీరు అడిగిన దాన్ని బట్టి ఏం చేంజెస్ స్టార్టింగ్లో భయం, పనిచేస్తుందా లేదా, కొత్తగా వచ్చింది, ఎవరెవరో చాలా తక్కువ మంది చేస్తున్నారు, ఇది మనం పేషెంట్స్ మీద స్టార్ట్ చేసినప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది, పని చేస్తుందో లేదో అనే కంటే కాంప్లికేషన్ ఏమైనా వస్తుందా, అదే ఏదో ఇంజెక్షన్ చేస్తున్నా ఏమైనా అవుతుందా అన్న భయంతో స్టార్ట్ అయినది. బాడీలో ఏమైనా మార్పులు చోట్లు ఏమైనా చేయొచ్చు, కాంప్లికేషన్స్ వచ్చాను, హార్మోనల్ చేంజెస్. కానీ బుక్ ఎప్పుడు చెప్తా ఉంటుంది, రీసెర్చ్ ఎప్పుడు చెప్పేది పిఆర్పి 100% సేఫ్.